తోటి వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా, ఇండియా కూటమి జెండా ఎగరబోతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా సోదరులారా. ఇక మునుగోడులో ఇప్పుడు చేత ఓటు వేయించుకునేటువంటి బాధ్యత మనం తీసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. ఇక కేటీ రామారావు అది నోరా పెండతటరా అర్థం కాదు మనకి. ఇప్పుడు తెల్లారి లేస్తే అప్పుడు పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికడప్పుడేమో సెంటిమెంట్ రెచ్చగొట్టి వచ్చిండు, మొన్నటిసారేమో పైసలు పెట్టి బోగసోట్ల ద్వారా వచ్చిండు. ఇప్పుడేమంటుండు, ఇప్పుడు కూడా పైసలు పెడతాం, ఈ పట్టభద్రులందరినీ కొట్టమని అంటుండు. ఉస్మానియా యూనివర్సిటీలో, కార్తీ యూనివర్సిటీలో, జేఎన్టీలో చదివినటువంటి బిడ్డల్ని పల్లి బఠానీగాలని తిట్టుకుంటా ఈ పల్లి బఠానీగాల ఓట్ల కోసం వస్తా ఉన్నాడు. ఇవాళ సోదరులారా, నేను ఒక మాట చెప్తా ఉన్నా, గుర్తుపెట్టుకోండి. తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు పెట్టిండు కేసీఆర్, 100 రోజులు జైల్లో పెట్టిండు. ఏ ఒక్క రోజు కూడా వెన్ను వంచకుండా, తల వంచకుండా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కోసం తీన్మార్ మల్లన్న చేసిన పోరాటం మీ అందరికి తెలిసిందే సోదరులారా. కాబట్టి అన్న, మన పార్టీ అధికారంలోకి వచ్చింది. మన అన్న పెద్దలు వెంకటరెడ్డి గారు ఇవాళ మంత్రివర్యులయ్యారు. రేపో మాపో రాజగోపాల్ రెడ్డి అన్న కూడా ఆ స్థానానికి వెళ్ళబోతా ఉన్నాడు, వెళ్తాడు కూడా. కాబట్టి సోదరులారా, ఇది మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇవాళ మేధావులంతా, పట్టభద్రులంతా కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న వెంట ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న వెంట ఉన్నాడని చెప్పి మనమంతా నిరూపించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. దయచేసి ఈ తక్కువ సమయంలో మీరు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లి ఓటు అభ్యర్థించాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇక తీన్మార్ మల్లన్న మీద 56 కేసులు పెడితే ఈ కేసులు నేను చెప్తా ఉన్నాడు కేటీ రామారావు. ఎవడు పెట్టిండ్రా నా మీద కేసు? ఈ జీతాలు ఎవరా పేదోళ్ళ కంటే కేసు, ఎందుకురా ఉద్యోగాలు ఇస్తలేవంటే ఓ కేసు. నేనంటే ప్రజల కోసం కొట్లాడి కేసులు అయ్యి జైలుకు పోయినా నీ అయ్యా అర్ధరాత్రి పూట నన్ను అరెస్ట్ చేసి, నేను ప్రజల కోసం పోరాటం చేసి పోవచ్చు. నీ చెల్లి దేనికోసం పోయిందో చెప్పు. కలవకుండా కవిత దేనికోసం పోయిందన్నా జైలుకు? ఇండియా పాకిస్తాన్ బార్డర్లో కొట్లాడా, దేనికోసం పోయిందన్నా? సారథం ధర పోయింది. వాళ్ళు కడిగిన ముత్యాలయ్య వస్తారట. ఏమైనా బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకు వచ్చిందన్నా ఈ ఉప ఎన్నిక? ఎవరికి పెడితే వచ్చింది ఈ ఉప ఎన్నిక? ఎందుకు వచ్చిందన్నా? పల్లా రాజేశ్వర్ రెడ్డి ఈ పట్టభద్రులను నేను మోయలేను, నాకు శాత కాదని బీఆర్ఎస్ పార్టీ వదిలిపెడితే కదా వచ్చింది ఈ ఉప ఎన్నిక. మనం ఊరి భాషలో చెప్తాం, ఏదో చేసి వెనుకలు తిరిగి చూసినట్టు. సేమ్ అదే కథ. నీతోటి కాదంటివి, వదిలిపెడితివి, వెళ్ళిపోతివి. పాపం ఆ పోరానికి తెలియదు దీని గురించి. వరంగల్ జిల్లాకు మరి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంత? ఒక్క వరంగల్ నాయకుడు ఉంటే చూడండి, హ్యాపీకి వెళ్తారా అయిపోరాడు. ఎందుకు తెచ్చిరామనంటే ఇవన్నీ తెచ్చినా ఇవ్వ మనకు తెలియదు. బిట్స్ పిల్లలు చదివిందట. బిట్స్ పిల్లలని ఏం చదివిందో నాకు తెలియదు, కానీ నేనైతే సర్కారు పల్లె చదువుకున్నా. ఓ 200 మంది పేద పిల్లలకు గుండె ఆపరేషన్లు చేయించిన. ఆయన ఏం చేయించిండో నాకు తెలియదు. ఇక్కడ పేద పిల్లలు మల్లన్నకు ఎదురుగా 1 నెంబర్ వేయించాలని డబ్బులు వేసేయాలి, అంతే. 1 నెంబరే, మళ్ళా ఒకటే గీత గీసాను వేసేయాలి. లేదు ఆడ ONE1 రాసినామంటే పోయినట్టే, రైతు గుర్తు పెట్టినామంటే పోయినట్టే. కాబట్టి మీరంతా కూడి సోదరులారా 1 నెంబర్ వేయించి అందులో బ్యాలెట్ బాక్స్ లో పడేటట్టు చూడాల్సినటువంటి అవసరం ఉంది. నాకేం డౌట్ లేదు, ఎందుకంటే పోయినసారి జరిగిన పొరపాటు చేయమని చెప్పి ఇలా ప్రజా సంఘాలు, టీచర్లు అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ఈ వాతావరణం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. 79% ఓట్లతోని మనం గెలవబోతా ఉన్నాం. అందులో మునుగోడు